వెల్కమ్ స్టూడెంట్స్. ఎప్పుడెప్పుడు అని గత 4 సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. దానికి తగ్గట్టుగానే మీకు ఏబిపిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఈ మార్చిన సిలబస్ ఏదైతే ఉందో సిలబస్ మనకి ఇవ్వటం జరిగింది. 2007 సంవత్సరం 2007 నుంచి మా కో డైరెక్టర్ రఘురామ్ సార్, నేను ఎక్స్క్లూజివ్ గా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 లో ఉమ్మడి రాష్ట్రంలోను తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అటు ఏపీ తెలంగాణలో వేలాది మంది విద్యార్థులకు కోచింగ్ ఇస్తూ అందులో భాగంగానే మారిన సిలబస్ ప్రకారం విద్యార్థికి మా తరపున అందించేటువంటి సేవలు ఏంటి, అలాగే మారిన సిలబస్ తగ్గట్టుగా విద్యార్థి ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అనే దానిపైన ఒకసారి మాట్లాడదాని ఉద్దేశంతో ఈరోజు వీడియో చేస్తున్నాం మేము. సో ఈ పాటికి సోషల్ మీడియాలో ప్రతి ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి ఇంకా ప్రతి వ్యక్తి కూడా మీకు సిలబస్ గురించి ఆల్రెడీ మాట్లాడటం స్టార్ట్ చేశారు. బ్రీఫ్ గా మీకు సిలబస్ చెప్పాలంటే మనకి మొత్తం 3 పేపర్లు 3 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ అంటే ప్రిలిమినరీ అనేటువంటి పేరుతో ఫస్ట్ పేపర్ ఉంటుంది. ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత మీరు మెయిన్స్ లో పేపర్ 2 పేపర్ 3కి వస్తారు. ఇప్పుడు ప్రిలిమినరీ అనేటువంటి పేపర్లో మనకి దాదాపుగా ఈ నోటిఫికేషన్ లో మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఒక 700 నుంచి 1000 వరకు మీకు వేకెన్సీస్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఫైనాన్షియల్ అంటే ఈ వీడియో చేసే నాటికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ కాలేదు. ఒక 700 నుంచి ఒక 1000 వరకు మీకు ప్రత్యేకంగా ఉండే అవకాశాలు చాలా మొండిగా ఉన్నాయి మనకి. సో ఇప్పుడు ఈ 1:12 వెళ్తాడా 1:50 వెళ్తాడా ఇవన్నీ కొంచెం ఇప్పుడే మనం ముందుగా అంచనా వేయలేం. బట్ మాకున్న సమాచారం ప్రకారం 1:50 వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి మనకి. సో ముందుగా విద్యార్థులు ప్రిలిమినరీ అనేటువంటి పేపర్ ఏదైతే ఉందో ఫస్ట్ ప్రిలిమ్స్ పైన మీరు కొంత ఫోకస్ చేయండి. ప్రిలిమ్స్ లో మీకు మొత్తం పంచ పాండవులను గుర్తుపెట్టుకోండి. 5 విభాగాలు మనకు ఉన్నాయి. పంచ పాండవులు అంటే కదా మొత్తం 5 టాపిక్స్ మనకు ఉన్నాయి. సో ఈ 5 టాపిక్స్ లో మీకు మొదటిగా హిస్టరీలో మీకు ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. గతంలో మీకు ఏన్షియంట్, మిడివల్ అంటే ప్రాచీన భారత చరిత్ర, మధ్యయుగ భారత చరిత్ర గతంలో మనకి లేవు, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చాం మనం. ఇక నెక్స్ట్ హిస్టరీ తర్వాత మీకు ఈ జాగ్రఫీలో మనకి అగైన్ 3 భాగాలు ఉన్నాయి మనకి. ఈ 3 భాగాల్లో వరల్డ్ జాగ్రఫీతో సహా ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఎకనామిక్ జాగ్రఫీ అనే పదం అర్థం ఏంటంటే నథింగ్ బట్ ఏపీ ఎకానమీ. ఓకే, సో ఏపీ ఎకానమీ సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి మనకి. అట్లాగే థర్డ్ పార్ట్ లో జనాభా లెక్కలు, సెన్సస్, డెమోగ్రఫీ అండ్ హెచ్డి అనే అంశాలు ఉన్నాయి. అంటే మీరు జాగ్రఫీలో పూర్తి జాగ్రఫీ కాదండి, సగం జాగ్రఫీకి వస్తుంది, మిగిలిన సగం మనకు పూర్తిగా వాడే సిలబస్ లో క్లియర్ గా ఎకనామిక్ జాగ్రఫీ అనే పదాన్ని వాడారు. నథింగ్ బట్ ఎకానమీకి సంబంధించిన అంశాలు ఉపయోగించారు. ఇక నెక్స్ట్ 3వ భాగంలో మనకి ఈ సొసైటీ అనేటువంటిది మనకి రఘురామ్ సార్ సొసైటీలో చాలా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ మనకి. తెలంగాణలో ఈ సొసైటీ ఎప్పటి నుంచో ఉందండి. రఘురామ్ సార్ 2014 నుంచే ఈ సొసైటీ తెలంగాణలో వేలాది మందికి టీచ్ చేస్తున్నారు. సో సార్ దాని గురించి మాట్లాడతారు మనకి. ఇక సొసైటీ తర్వాత నెక్స్ట్ మీకు కరెంట్ అఫైర్స్ ఉన్నాయి మనకి. ఈ కరెంట్ అఫైర్స్ లో మళ్ళీ 3 భాగాలు ఉన్నాయి మనకి. సో ఈ 3 భాగాల్లో మొదటి భాగం మీకు ఇంటర్నేషనల్, నేషనల్, 3వ భాగం మనకి ప్రాంతీయం అంటే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అన్నారు. ఇక 4వ భాగంలో మనకి అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అని గతంలో మనం ఏదంటున్నామో ఈ అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఇచ్చారు. సో మొత్తం మీకు పంచపాండవులు మీకు తెలిసిందే. పంచపాండవుల్లో అందరికన్నా ఇంపార్టెంట్ ఎవరు మనకి అంటే అర్జునుడు. అట్లాగే ఈసారి ఈ యొక్క మొత్తం 5 అంశాలలో సొసైటీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ పేపర్ గా ఎందుకంటే కొత్తగా ఉంటాం మనకి. ప్లస్ ఇది కోచింగ్ కొంత అవసరమైనటువంటి పేపర్ మనకి. ప్లస్ కరెక్ట్ ఫ్యాకల్టీ చెప్తే కనుక 30కి 29 మార్కులు ఈజీగా స్కోర్ చేసేటువంటి టాపిక్ కూడా మనకి. సో సార్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మొత్తం మనకి 5 టాపిక్స్ ఉన్నాయి. ఈ 5 టాపిక్స్ తగ్గట్టుగానే మేము మా యాప్ ద్వారా ప్రిలిమ్స్ స్పెషల్ ప్యాకేజ్ అంటే ఓన్లీ ప్రిలిమినరీ వరకు మాత్రమే ప్రత్యేకంగా ఒక కోర్స్ లాంచ్ చేస్తున్నాం. మీరు మా షైన్ RRR యాప్ ద్వారా కానీ, షైన్ రాజు ఎకానమీ, ద రఘురామ్స్ అకాడమీ అనేటువంటి మా 3 యాప్ల ద్వారా మీరు ఈ ప్రిలిమ్స్ ప్యాకేజ్ లో జాయిన్ అవ్వచ్చు. సో చాలా అఫోర్డబుల్ గా అందరికి అందుబాటులో ఉండేగా హై క్వాలిటీ డిజిటల్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఈ హై క్వాలిటీ డిజిటల్ క్లాసెస్ మీకు ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు, మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు మీకు అందుబాటులో ఉంటాయి.
సో నోటిఫికేషన్ త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఒక నోటిఫికేషన్ వస్తే మీకు 3 లేదా 4 నెలల కన్నా ఎక్కువ టైం ఇచ్చే అవకాశం మనకి లేదు. సో అందుకనే ఈ ప్రిలిమ్స్ సిలబస్ పట్ల మాట్లాడదామని, తర్వాత ప్రత్యేకంగా నేను ఎకానమీ ప్రిలిమ్స్ ఎలా ఉపయోగించుకోవాలి, ఎకానమీ మెయిన్స్ ఎట్లా అనేటువంటి స్ట్రాటజీ గురించి, అలాగే రఘురామ్ సార్ పాలిటీ ప్లస్ ఈ సొసైటీ అనేటువంటి పేపర్ ఏదైతే ఉందో ఈ రెండు ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలంటే దానిపైన ప్రత్యేకమైనటువంటి వీడియోస్ మీకు యూట్యూబ్లోనూ ఉంటాయి. ప్లస్ మా యాప్స్ షైన్ RRR అనేటువంటి మా అకాడమీ యాప్, షైన్ రాజు ఎకానమీ అనేటువంటి నా పర్సనల్ యాప్, అలాగే రఘురామ్ సార్ అకాడమీ అనేటువంటి పేరుతో రఘురామ్ సార్ యాప్లో కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఒకసారి అది చూస్తే కనుక మీకు పాత స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ వరీ అవుతున్నారు. సో వాళ్ళని అడ్రస్ చేయడం కోసం మేము మళ్ళీ ప్రత్యేకంగా డిఫరెంట్ వీడియోస్ కొంచెం ఈ 2-3 days మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో చూడటం వల్ల మీకు మంచి క్లారిటీ, అలాగే మా ఇన్స్టిట్యూషన్ ఇచ్చే సర్వీసెస్ కూడా మీకు దాని గురించి అర్థమవుతుందండి. సో మా దగ్గర ఫుల్ కోర్స్ ప్యాకేజ్ ఒకటి, ఓన్లీ ప్రిలిమ్స్ అనేటువంటి పాయింట్ ఆఫ్ లో ప్యాకేజ్ ఒకటి, ప్రిలిమ్స్ లో కొత్తగా వచ్చినటువంటి సొసైటీ పేపర్ ఏదైతే సపరేట్ గా రఘురామ్ సార్ ద్వారానే పాత స్టూడెంట్స్ కొంతమంది విద్యార్థులకి అడుగుతున్నారు, ఏమైనా సొసైటీ వరకు మాత్రమే చెప్పించండి సార్ మాకు అన్నప్పుడు కంపల్సరీగా సార్ చెప్తారు మాత్రమే. సో ఇట్లా మీకు అందుబాటులో డిఫరెంట్ ఆప్షన్స్ మీకు. సో మీకు ఏది కావాలో అది సర్వ్ చేయడానికి మా ఇన్స్టిట్యూషన్ ప్లస్ మా యాప్ల ద్వారా మేము మీకు అందుబాటులో ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ స్టూడెంట్స్, సార్ ఇప్పుడు మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ప్రిలిమ్స్లో కొత్త టాపిక్స్ అంటే ఎట్లాంటి కొత్త టాపిక్స్ ఇంట్రడ్యూస్ అయ్యి వాటి గురించి సార్ మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను అందులో మీకు సొసైటీకి సంబంధించిన దాని గురించి నేను ఇప్పుడే ఒక 5 minutes మాట్లాడతా. ఇప్పుడు ఈ సొసైటీ అనేది మన ఏపీపీఎస్సీలో గ్రూప్ 2 ప్రిలిమ్స్లో సొసైటీ అని కొత్తగా పెట్టిన టాపిక్ ఏదైతే ఉందో ఇది ఏపీ వాళ్ళకి కొత్తది, కానీ తెలంగాణ వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. తెలంగాణ కొత్తగా స్టేట్ ఏర్పడిన తర్వాత తెలంగాణలో వచ్చిన గ్రూప్ 2 సిలబస్లో సొసైటీ ఎప్పటి నుంచో ఉంది. తెలంగాణలో ఇది చాలా కామన్. ఏపీకి ఇప్పుడు కొత్తగా టాపిక్ చూసేటప్పుడు కొంతమంది చాలా విచిత్రంగా చూస్తున్నారు. తెలంగాణలో గ్రూప్ 2లో ఈ సొసైటీ అని పెట్టిన తర్వాత నేను దానికి సంబంధించిన థియరీ బుక్స్ అట్లానే ప్రాక్టీస్ బిట్స్ కొన్ని వేలు ఏదైతే ఉందో, అంటే మా బుక్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వేలు సేల్ అయిపోయింది. అట్లనే ఇప్పటి వరకు తెలంగాణలో సొసైటీకి సంబంధించిన టాపిక్స్ ఏదైతే ఉందో అది దానికి సంబంధించి 89 బ్యాచ్లు నేను కంప్లీట్ చేశాను. 89 బ్యాచెస్. ఏపీలో సొసైటీకి 30 మార్కులు, అంటే ప్రిలిమ్స్లో మనం క్వాలిఫై అయితేనే మెయిన్స్కి వెళ్తాం. 30 మార్కులు ఏదైతే ఉందో సొసైటీకి సంబంధించి ఆ 30కి నేను నేను పెద్దగా కష్టంగా కూడా ఏం చెప్పట్లేదు, అనుమానంగా అసలే చెప్పను, చాలా సింపుల్గా చెప్తున్నా. నేను కరెక్ట్గా నా క్లాస్ ఫాలో అయితే నేను చాలా సింపుల్గా చెప్తున్నా. నేను 30కి 30 మార్కులు, సార్ 30కి 29 అని చెప్పారు. నేను 30కి 30 నేను చెప్పిన గైడ్ లైన్స్ కరెక్ట్గా ఫాలో అయితే 30కి 30 మనం సింపుల్గా తెచ్చుకోవచ్చు. కాకపోతే దానికి సైంటిఫిక్ అప్రోచ్ కావాలి. 30కి 30 తెప్పించే అంత ఎఫిషియన్సీ రఘురామ్ సార్ దగ్గర ఏముందంటే 89 బ్యాచ్లు ఆల్రెడీ తెలంగాణ వాళ్ళకి నేను ఆల్రెడీ సొసైటీ చెప్పా. నెంబర్ 2, సొసైటీకి దగ్గరి సంబంధం ఉన్న సబ్జెక్టు పాలిటీ. ఎందుకంటే మనకి పాలిటీలో ఒకప్పుడు వెల్ఫేర్ మెకానిజం అనే టాపిక్ ఉండేది, ఇప్పుడు అది పాలిటీలో తీసేసి డైరెక్ట్గా మనకి సొసైటీలోనే పెట్టారు. అట్లనే మనకి ఒకప్పుడు మొన్నటి వరకు కూడా పాలిటీలో మెయిన్స్ పేపర్లో రీజనలిజం అనే టాపిక్ ఉండేది, దాన్ని అక్కడి నుంచి తీసి డైరెక్ట్గా ఇటు పెట్టారు, సొసైటీలోనే పెట్టారు. కాన్స్టిట్యూషన్కి కొద్దిగా దగ్గర సంబంధం, పాలిటీకి రిలేటెడ్ దగ్గర సంబంధం, అంటే సొసైటీకి దగ్గర సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా సబ్జెక్ట్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు పాలిటీ ఎట్లా ఏంటి అనేది మనం ఇన్ని సంవత్సరాలుగా మనం చెప్పాం. ఏపీలో తెలంగాణ వాళ్ళకంటే పాలిటీ తెలుసు, సొసైటీ తెలుసు. ఏపీలో పాలిటీ చాలా మంది నా క్లాసులో విన్నారు. పాలిటీ మీద గ్రిప్ ఉన్న వ్యక్తి సొసైటీలో ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి. మనకి సొసైటీని 3 టాపిక్లుగా దాన్ని డివైడ్ చేశారు. ఆ 3 టాపిక్లలో ఫస్ట్ మనకి
క్యాస్ట్, రిలీజియను, మ్యారేజు, కిన్షిప్, అట్లనే ట్రైబు, అట్లనే ఉమెన్, అట్లనే ఎథనిటీ, ఇట్లాంటి కొన్ని అంశాలు ఫస్ట్ టాపిక్లో ఇచ్చారు. అదొక్కటి పక్కన పెడితే సెకండ్ టాపిక్లో సోషల్ ఇష్యూస్ అని చెప్పి మనకి ఈ క్యాస్టిజం, అట్లనే మతతత్వం, రీజనలిజం, అట్లనే క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, అట్లనే రీజనలిజం, ఇలాంటి టాపిక్స్ ఇచ్చారు. సెకండ్ టాపిక్ సోషల్ ఇష్యూస్ ఏదైతే ఉందో అది మీకు ఆ ప్రాబ్లమ్స్ చదివేటప్పుడు కంపల్సరీ వాటికి రిలేటెడ్గా, అంటే ఆ సోషల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇరాడికేట్ చేయడానికి, వాటిని అడ్డుకోవటానికి, అరికట్టడానికి పార్లమెంట్ చేసిన యాక్ట్లు మనకి తప్పనిసరిగా చెప్పుకోవాలి. కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ కూడా రిలేటెడ్ అవుతాయి. అట్లా వాటి ఆధారంగా వీటిని చదువుకోవాలి. ఓకే, అట్లనే ఇక లాస్ట్గా వెల్ఫేర్ మెకానిజం కంప్లీట్ ఒకప్పుడు పాలిటీలో ఉన్నదే, ఆ రకంగానే చదువుకోవాలి. ఇంకొద్దిగా డెప్త్గా చదువుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొద్దిగా డెప్త్గా సొసైటీకి మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, నేను మీకు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే చూడండి, 30కి 30 మార్కులు సొసైటీలో మీకు రావాలి అంటే నేనైతే మీకు సింపుల్గా తెప్పిస్తా. ఇప్పుడు ఈ వీడియో ఏదైతే ఉందో, అంటే నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చదివితే, నా క్లాసులు మీరు విని, నేను ఏ బుక్స్ అయితే, ఎందుకంటే దానికి సంబంధించిన బుక్స్ ఆల్రెడీ మనం రిలీజ్ చేసాం గతంలో, ఇప్పుడు మళ్ళీ అప్డేటెడ్తో రిలీజ్ అవుతున్నాయి ఒక 1 వీక్లో. నేను చెప్పే బుక్స్ ఫాలో కండి. నేను ఈ సొసైటీకి సంబంధించి దగ్గర మీతో ప్రాక్టీస్ చేయించడానికి ఒక 4 నుంచి 5,000 ప్రశ్నలు కూడా, ఒక బిడ్ బ్యాంక్ లాంటిది దానికి సంబంధించి మన దగ్గర ఉంది. ఆ ప్రశ్నలు మీతో ప్రాక్టీస్ చేయిస్తా. ఇట్లా నన్ను మీరు ఫాలో అయితే 30కి 30 చాలా సింపుల్గా మీకు వస్తాయి. ఒకవేళ రాకపోతే, మీరు ఇప్పుడు వీడియో వింటున్నారు కదా, మీరు నేను చెప్పిన పద్ధతుల్లో మీరు చదివి, ఒకవేళ సార్ మీరు చెప్పిన పద్ధతుల్లో మీరు చెప్పినట్టే మేము చేసాము, మాకు 30కి రాలేదు అంటే, నేను ఇప్పుడు మీకు చెప్తున్నా, ఈ వీడియో రికార్డ్ మీ దగ్గర డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. పోలీస్ స్టేషన్లో నాపై కేసు పెట్టండి. సార్ ఇట్లా 30కి 30 మార్కులు వస్తాయని చెప్పారు, నాకు 29 వచ్చినాయి, 1 మార్కు తక్కువైంది, లేదా నాకు 28 వచ్చినాయి, 2 మార్కులు తక్కువైంది, సార్ మాకు వస్తాయని చెప్పారని చెప్పి దీన్ని మీరు పెట్టి మీరు పోలీస్ కేసు పెట్టినా కూడా నేనేమి అనుకోను. అంటే నేను దానికి కూడా రెడీ, నేను ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నా. మిగిలిన వాళ్ళకున్న అవగాహన వేరు. మిగిలిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏదో ఆరాటం కొద్దేవో కొన్ని ఏవో యూట్యూబ్ ఛానల్లో మనం ఇప్పుడు చూస్తున్న వాళ్ళు చెప్పేది. మనదొక సైంటిఫిక్ అప్రోచ్, దానికి ఒక పాలిటీ బలం కావాలి. సొసైటీలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి, 15 మార్కులు స్కోర్ చేయాలంటే ఎవడు చెప్పింది నా ఏం కాదు, కానీ మనం అందరికన్నా ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలంటే కొద్దిగా పాలిటీ కాంబినేషన్ ఉండాలి. సొసైటీ మీద గ్రిప్తో పాటు, అంటే 90% సొసైటీతో పాటు 10% పాలిటీ గ్రిప్ అనేది కంపల్సరీ కావాలి. ఆ 2 మిక్స్ ఉన్న ఫ్యాకల్టీలు ఉన్నవాళ్ళు చాలా తక్కువ. నా స్టూడెంట్స్కి నేను ఇచ్చే భరోసా, నేను ఇచ్చే కాన్ఫిడెన్స్ ఇది. 30కి 30 నన్ను ఫాలో కండి. ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయ్యి డబ్బులు కట్టి వేస్ట్ చేసుకొని వృధాగా టైం వేస్ట్ చేసుకోకండి. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి పోవటానికి మనకి ఒక్కొక్క మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. నా విధంగా నాకు వీలైనంత నా పరిధిలో ఉన్న సబ్జెక్టు ఈ 30 మార్క్స్. ఇవే కాక కరెంట్ అఫైర్స్లో కూడా సోషల్ రిలేటెడ్ అంశాలు ఉంటాయి, కరెంట్ రిలేటెడ్ సోషల్ మ్యాటర్స్ ఉంటాయి, కరెంట్ రిలేటెడ్ పాలిటీ అంశాలు ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ పాలిటీ ఉంటుంది, కరెంట్ సోషల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అట్లా కూడా దగ్గర ఏంటంటే అక్కడ కూడా ఒక 10 నుంచి 12 మార్కులు ఆ కరెంట్ అఫైర్స్లో కూడా కవర్ అయ్యేటట్టు దాదాపు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఓకే, మీరు చాలా అంటే సొసైటీ అని భయంతో ఉన్నవాళ్ళు, కొత్త టాపిక్ అని భయంతో ఉన్నవాళ్ళు మీరు ధైర్యంగా ఉండండి. చాలా సింపుల్గా మీతో తెప్పిస్తా. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు నేను సరే, ఇది మీకు జస్ట్ ఐడియా గురించి ఇది మీకు చెప్పాను. నేను సొసైటీ అనేది ఎట్లా చదవాలి, ఏంటి, ఆ టాపిక్స్ ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పి సిలబస్లో ఉన్న ఒక్కొక్క వర్డ్, క్యాస్ట్ దాని మీద, రిలీజియన్ దాని మీద, కిన్షిప్ బంధుత్వం దాని మీద, మ్యారేజ్, ఇట్లా మనకి వర్డ్స్ ఉన్నాయి కదా సిలబస్లో, దాని మీద
2 గంటల వీడియో, అవగాహన వీడియో అంటే ఆ డెమో వీడియో అనుకోండి, ఏదైనా అనుకోండి, ప్రతి టాపిక్ మీద మీకు ఒక అవగాహన కల్పిస్తూ దాదాపు ఒక 1.5 hour నుంచి 2 గంటల వీడియో నెక్స్ట్ ఇమీడియట్ గా అప్లోడ్ అవుతుంది. మా ఈ వీడియో తర్వాత నెక్స్ట్ అప్లోడ్ అవుతుంది. అదంతా వినండి. విన్న తర్వాత మీకు అర్థమవుతుంది, ఓహో ఈ వీడియో అయిన తర్వాత రఘురామ్ సార్ ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్పడానికి కారణం ఇదే అని. ఎందుకంటే సొసైటీ అంటే సబ్జెక్ట్ ఎట్లా ఉంటుందో మీకు ఆ 2 గంటల వీడియోలో నేను చెప్తా. మీరు ఆ వీడియో అయినా కూడా ఒక 5-6 మార్కులు వచ్చేస్తాయి మీకు. ప్రతి టాపిక్ క్లియర్ గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ప్రశ్నలు అడుగుతారు, ఎక్కడి వరకు పోవాలి, ఎక్కడి వరకు పోకూడదు, ఏది ఎగ్జామ్ అడిగే అవకాశం ఉంది, ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ గా మీకు అవగాహన కల్పిస్తా. ఆ వీడియో వినండి. విని మీకు నమ్మకం కుదిరిన తర్వాతనే ఎందుకంటే నా క్లాస్ ఆ వీడియో చూసిన తర్వాత ఇది మీకు ఎవరిది సెట్ కాదు. ఓకే, ఆ వీడియో నెక్స్ట్ క్లియర్ గా 2 గంటల వీడియో ఉంటుంది. అది మన అన్ని యాప్ల్లో అప్లోడ్ చేస్తాం. మన యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ అవుతుంది ఆ వీడియో. అది కంపల్సరీ వినండి. విన్న తర్వాతనే ఏ డెసిషన్ అన్నా తీసుకోండి మీరు. ఆల్ ది బెస్ట్. రైట్.